ఛానల్ తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో థిక్ పింక్ కలర్ మలై మేక్రమ్ 3.5 mm నీడిల్ యూజ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. స్టార్టింగ్ One, 35 చైన్స్ స్టిచ్ చేశాను. 1 చైన్ ఎక్స్ట్రా తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్లో నుంచి నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసుకుని వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి నీడిల్ తీసుకొని డబుల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసి లాస్ట్ చైన్ ఈ 2 చైన్స్ మిడిల్ నుంచి తీసుకోవాలి. వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి నీడిల్ తీసుకోవాలి. డబల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసి వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకుని టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి నీడిల్ తీసుకుని సేమ్ ప్రాసెస్లో స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో 6 rows స్టిచ్ చేశాను. 2 sides ఎవరి చైన్ నుండి 1 time నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్. ఈ 2 sides రో మిడిల్ నుంచి 1 time, 2 rows మిడిల్ నుంచి 1 time స్టిచ్ చేసుకోవాలి. కార్నర్లో కార్నర్ చైన్ నుంచి దాని ముందు చైన్ నుంచి 2 times తీసుకోవాలి. 1 time, సెకండ్ టైం కూడా సేమ్ ప్లేస్. కార్నర్ చైన్ 2 times. మిగిలిన చైన్స్ 1 time తీసుకుని సింగిల్ క్రోషెట్. వన్ రో ఇలా స్టిచ్ చేసి స్టార్టింగ్ చైన్ ఇన్సైడ్ చైన్ నుంచి అటాచ్ చేసుకోవాలి. 1 చైన్ తీసుకుని 2 చైన్స్లో ఇన్సైడ్ చైన్ నుంచి సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా 1 రో స్టిచ్ చేసి స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకోవాలి. 2 చైన్స్ తీసుకుని హాఫ్ డబుల్ క్రోషెట్ 2 చైన్స్లో ఇన్సైడ్ అనే చైన్ నుంచి హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. హాఫ్ డబుల్ క్రోషెట్లో 4 sides ఇలా స్టిచ్ చేసి 2 చైన్స్లో సెకండ్ చైన్ నుంచి అటాచ్ చేసుకోవాలి.
1 చైన్ తీసుకుని టర్న్ చేసుకుంటున్నాను. 2 చైన్స్ స్టిచ్ చేసి మామూలుగా అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఈ ఆర్డర్లో టర్న్ చేసుకుని ఇన్సైడ్ నుంచి స్టిచ్ చేస్తున్నాను నేను రివర్స్లో. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్లో ఈ 2 చైన్స్లో ఈ చైన్ నుంచి మాత్రమే నీడలు తీసుకుంటున్నాను. హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. టూ చైన్స్లో కింద ఉన్న చైన్ నుంచి నీడలు తీసుకుని హాఫ్ డబుల్ క్రోషెట్. ఇలా స్టిచ్ చేయడం వల్ల ఈ 2 చైన్స్ ముందుకు వచ్చి క్లియర్గా కనిపిస్తాయి. ఇలా వస్తుంది. ఇలా రౌండ్గా 4 సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ చైన్ వరకు హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ చేయాలి. నెక్స్ట్ స్టార్టింగ్ 2 చైన్స్ తీసుకున్నాము. సెకండ్ చైన్ నుంచి అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకుని సెకండ్ చైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్టిచ్ చేయాలి. 1 రో ఇన్సైడ్ నుంచి 1 రో అవుట్ సైడ్ నుంచి స్టిచ్ చేస్తున్నాను. 2 చైన్స్లో ఇన్సైడ్ అయిన చైన్ నుంచి హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా అవుట్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. 2 చైన్స్లో సెకండ్ చైన్ నుంచి అటాచ్ చేసుకోవాలి. 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకుని సెకండ్ చైన్ స్టిచ్ చేసుకోవాలి. 2 చైన్స్లో కిందన ఉన్న చైన్ నుంచి నీడలు తీసుకుని హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా 1 రో అవుట్ సైడ్ నుంచి 1 రో ఇన్సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇన్సైడ్ అన్న చైన్ నుంచి హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసి సెకండ్ చైన్ నుంచి అటాచ్ చేస్తున్నాను. స్టార్టింగ్ 2 రోస్ సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసి మిగిలినవి హాఫ్ డబుల్ క్రోషెట్. 1 రో ఇన్సైడ్ నుంచి 1 రో అవుట్ సైడ్ నుంచి స్టిచ్ చేశాను. ఇలా డిజైన్ 5 టైమ్స్ వచ్చేలాగా స్టిచ్ చేశాను. ఇవి కౌంట్ చేస్తున్నాను. నెక్స్ట్ 1 చైన్ తీసుకొని ఏబర్ చైన్ నుండి 1 టైం నీడలు తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. సింగిల్ క్రోషెట్లో 2 రోస్ స్టిచ్ చేశాను. థర్డ్ రోకి హ్యాండిల్ స్టిచ్ చేస్తున్నాను. మిడిల్లో 14 చైన్స్ లీవ్ చేశాను. 2 సైడ్స్ ఇలా సైడ్స్కి 30 చైన్స్ లీవ్ చేశాను.
మార్క్ చేసిన వైపు నుంచి బ్యాక్ సైడ్కి తీసుకొని స్టిచ్ చేస్తున్నాను. 1 చైన్ తీసుకొని టర్న్ చేసుకోవాలి. 2 చైన్స్ తీసుకున్నాను. మిడిల్ చైన్ హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసి లాస్ట్ చైన్ హాఫ్ డబుల్ క్రోషెట్. 3 చైన్స్ స్టిచ్ చేస్తున్నాను. 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. 2 చైన్స్ స్టిచ్ చేసి మిడిల్లో ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి నీడిల్ తీసుకుని హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. లాస్ట్ చైన్ హాఫ్ డబుల్ క్రోషెట్. వన్ చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. 1 చైన్ తీసుకుని మిడిల్ చైన్ ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి హాఫ్ డబుల్ క్రోషెట్. లాస్ట్ చైన్ హాఫ్ డబుల్ క్రోషెట్. వన్ చైన్ తీసుకొని మళ్ళీ టర్న్ చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో స్టిచ్ చేసుకోవాలి. 2 చైన్స్, మిడిల్ చైన్ ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి హాఫ్ డబుల్ క్రోషెట్. లాస్ట్ చైన్ హాఫ్ డబుల్ క్రోషెట్. ఇలా 15 టైమ్స్ స్టిచ్ చేసుకుని లాస్ట్లో 1 చైన్ తీసుకుని మిడిల్లో 2 చైన్స్లో నుంచి సింగిల్ క్రోషెట్ తీసుకుని లాస్ట్ చైన్లో సింగిల్ క్రోషెట్. ఇలా తీసుకుని పిన్ అవుట్ సైడ్ నుంచి అటాచ్ చేసుకోవాలి. మిడిల్ చైన్ నుంచి హ్యాండిల్ మిడిల్ చైన్కి స్లిప్ స్టిచ్, 2 చైన్స్ నుంచి తీసుకుని స్లిప్ స్టిచ్ తీసుకుంటున్నాను. ఇక్కడ లాస్ట్ చైన్ నుంచి హ్యాండిల్ లాస్ట్ చైన్కి స్లిప్ స్టిచ్లో అటాచ్ చేస్తున్నాను. మిగిలినవి సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకుని సేమ్ ఇలానే వేరే ఈ సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. హ్యాండిల్స్ 2 సైడ్స్ స్టిచ్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకొని ఇన్సైడ్ సెట్ చేసుకుని కట్ చేస్తే సరిపోతుంది. స్టిచ్చింగ్ ఇన్సైడ్ కూడా చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.